Okay, good morning to all of you. Due to COVID-19, in our academic year 2020, our university, Dr. B.R. Ambedkar University guidelines, as per our university guidelines, we are conducting the online classes in our college. Okay, and now we are discussing about our paper titles and the syllabus, what we are discussing in our total semester papers. Okay, so first of all, our fifth semester syllabus, third BSc MPCS computer science students syllabus. So paper title, fifth paper is DBMS and the sixth paper is software engineering. So these are the two papers in your fifth semester computer science papers. So మన ఫస్ట్ పేపర్ ఏంటంటే DBMS and then second పేపర్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో the two computer papers in our fifth semester third BSc MPCS we having the DBMS and software engineering. Here the DBMS means DBMS అంటే ఏంటంటే మనకి DBMS means database management system. Database management system. And then the second one paper title is software engineering. So in our semester, in our fifth semester, completely these two papers are theoretical subjects. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి రెండు పేపర్లు కూడా థియరిటికల్గా ఉండబోతున్నాయి. అలాగని ల్యాబ్ ప్రాక్టీస్ ఉండదని ఉండదు, ఉంటుంది. వీ హ్యావ్ సమ్ మోర్ ల్యాబ్ ప్రాక్టీస్ ఆన్ దిస్ సబ్జెక్ట్స్, బట్ మోర్ దెన్ సబ్జెక్ట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ థియరిటికల్. మనం ఎక్కువ సబ్జెక్ట్ని థియరిటికల్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, then next we have go to the introduction to DBMS. What is DBMS? So DBMS. So DBMS means database management system. This is the our paper title, DBMS. DBMS means database management system. ఈ టర్మ్ అనేది మీకు కంప్లీట్గా మైండ్లో ఫీడ్ అయిపోవాలి. DBMS, వాట్ ఈస్ DBMS? సింప్లీ వీఆర్ ఆన్సరింగ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBMS అని అనగానే మనం వెంటనే ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ ద టైటిల్ ఆఫ్ అవర్ పేపర్. మనం ఫస్ట్ పేపర్ టైటిల్ కోసం డిస్కషన్ చేస్తాం. వీ హ్యావ్ కంప్లీట్లీ నాలెడ్జ్ ఆన్ యువర్ పేపర్ టైటిల్. ద ఎంటైర్ సిలబస్ విల్ బి లెర్న్డ్ ఇన్ ఈజీ మేనర్. మన పేపర్ టైటిల్ కానీ తెలుసుకున్నట్టయితే, అసలు ఈ పేపర్ టైటిల్ యొక్క ఉద్దేశం ఏంటని తెలుసుకున్నట్టయితే టోటల్ సిలబస్ని చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఎంటైర్ సిలబస్ ఈ యొక్క పేపర్ టైటిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద హోల్ సిలబస్ విల్ బి డిపెండ్ ఆన్ అవర్ పేపర్ టైటిల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ data DBMS means database plus management system. Database and management system. The two terms combined simply called DBM. ఈ రెండు టర్మ్స్ ని కలిపి మనం సింపుల్ గా ఏమని చెప్తామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తాం. సరే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టైటిల్ లో డిస్కషన్ చేసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సిన టర్మ్, మనకి ఈ సెమిస్టర్ మొత్తం గుర్తుంచాల్సిన టర్మ్, ద హోల్ సెమిస్టర్ వీ హ్యావ్ ద
some more knowledge on database. So database ante enti? So first of all, what is database? And then before that, database తెలుసుకునే ముందు అసలు డేటా అంటే ఏంటి? సో ద టర్మ్ డేటా కమింగ్ ఫ్రమ్ డేటాబేస్. ఈ డేటా అనే పదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? డేటాబేస్ నుంచి తీసుకొచ్చాం. అంటే డేటాబేస్ అంటే ఏంటో మనకి తెలియాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ డేటాబేస్, ఒకవేళ డేటాబేస్ కోసం తెలుసుకోవాలనుకుంటే ద ఫస్ట్ వీ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ డేటా. నీకు ముందు డేటా అంటే ఏంటో కొద్దిగా తెలియాలి. యాక్చువల్లీ వీ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ డేటా ఇన్ యువర్ ప్రీవియస్ సెమిస్టర్. మీకు ఇంత ముందు సెమిస్టర్లోనే డేటా కోసం చాలాసార్లు డిస్కషన్ చేసాం మనం. సో డేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డేటా? Raw facts. Data means simply raw facts. Here raw facts means, అంటే raw facts అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే unprocessed. అంటే డేటా సింపుల్ గా చెప్పాలంటే అన్ప్రాసెస్డ్. ఇంకా మనం డేటా అంటే చాలా దగ్గరలో నేర్చుకునేది ఏంటంటే డేటా ఈజ్ సింపుల్ ఇన్ఫర్మేషన్. ఆల్ ద డేటా మస్ట్ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క డేటాలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద అన్ప్రాసెస్డ్. ప్రతి ఒక్క డేటాలో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మస్ట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ ఈజ్ అన్ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్. సో అన్ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ సింపుల్ టర్మ్ raw fact. So that is the perfect definition of data. So data is the raw fact. Here the raw fact means unprocessed information. ikkada raw fact ante entante unprocessed information. So each and every information will be unprocessed, stored in as a data. So data lo manaki prati oka information unprocessed ga store ayi untadi. Suppose let us take an example, oka chinna example తీసుకుందాం. Let us take the number 2. 2 is the number. Okay? It is a raw fact. That means it is unprocessed. ఇక్కడ 2 అనే నెంబర్ అనేది రా ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. Because 2 is the unprocessed information. In this 2, we are processing so many informations coming from 2. ఇక్కడ 2 ని మనం ప్రాసెస్ చేస్తే రకరకాల ఇన్ఫర్మేషన్స్ చెప్పవచ్చు. సింపుల్. First we process the 2 is the even number. It is the one of the information coming from 2. ఈ 2 అనేది ఒక ఈవెన్ నెంబర్ అని చెప్పాం. ఇది ఒక రకమైన ఇన్ఫర్మేషన్ 2 నుంచి వచ్చింది. సో ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్ 2 is a simply even number. And also 2 is a even prime. This is one of the another information coming from 2. And 2 is my village distance. మా ఊరి యొక్క దూరం 2 కిలోమీటర్లు అని చెప్పాం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్ 2. అండ్ 2 ఈజ్ మై చైల్డ్ ఏజ్. మా చైల్డ్ యొక్క ఏజ్ 2 years అని చెప్పాం. అంటే బిఫోర్ దీస్ ఇన్ఫర్మేషన్ హియర్ ద ఓన్లీ 2 విల్ బి షో. ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పకముందు ఇక్కడ కేవలం ఒక 2 మాత్రం మనకు కనిపించింది. సో దిస్ ఇస్ ద సింపుల్లీ డేటా. దట్ మీన్స్ రా ఫ్యాక్ట్. వీఆర్ ప్రాసెసింగ్ దీస్ నెంబర్ 2, calculate some information. First of all, 2 is a even number, and then 2 is a even prime, 2 is my village distance, 2 is my child age. So all the informations are coming from only one thing, that is nothing but 2. So here after the processed it is simply information. Before the processed it is the data. So after that or before that, all the data having the information. ముందైనా తర్వాతైనా ప్రతి ఒక్క డేటాలో ఖచ్చితంగా ఏంటి ఉంటుంది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బట్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి షో వెన్ ఇట్ ఈస్ ప్రాసెస్. మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కనిపిస్తుంది? దాన్ని మనం ప్రాసెస్ చేసిన తర్వాత.
ప్రాసెస్ చేయనంత వరకు ఎందులో కూడా మనకి ఇన్ఫర్మేషన్ కనిపించదు. సపోజ్ లెట్ us take another example. We have some gold biscuit. మన దగ్గర ఒక గోల్డ్ బిస్కెట్ ఉంది. సో దిస్ ఇస్ ద రా ఫ్యాక్ట్. సింపుల్ ఇట్ ఈస్ ద డేటా. సో మెనీ informations are coming from gold biscuit. Suppose chain, suppose ring, and ఇలా చెప్పుకుంటూ పోతే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ విల్ బి మేక్ యూజింగ్ గోల్డ్. మనం రకరకాల వస్తువుల్ని గోల్డ్ని ఉపయోగించి తయారు చేస్తుంటాం. ఈ వస్తువులు ఏవి కూడా మనకు గోల్డ్ బిస్కెట్లో కనిపించవు. ఈ యొక్క అన్ని రకాల వస్తువులు కూడా ఈ యొక్క గోల్డ్ నుంచి తయారైనవే. అంటే all the items are making from using one gold biscuit, but all the items are not shown in your gold biscuit. ఈ ఐటమ్స్ ఏవి కూడా గోల్డ్ బిస్కెట్ లో కనిపించవు. when it make after that processed, ఇవన్నీ ఎప్పుడు తయారయ్యాయి మనకి ఆ యొక్క గోల్డ్ బిస్కెట్ మనం ప్రాసెస్ చేసింది, అంటే దాన్ని కరిగించి సమ్ ప్రాసెసింగ్ చేస్తే ఈ యొక్క గోల్డ్ బిస్కెట్ నుంచి మనకి ఈ యొక్క వస్తువులన్నీ తయారయ్యాయి. So all the items are coming from one gold biscuit. So this is the data and this is the information. And take another example of data. Milk. Milk, it is the one of the example of data. It can be processed, produce different type of items. Suppose we are using milk. మనం మిల్క్ ను ఉపయోగించి ఏం చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ఆర్ కర్డ్ ఆర్ స్వీట్స్ ఆర్ లస్సీ. సో దీస్ ఆర్ ఆల్ ద ఐటమ్స్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి మిల్క్ ని ప్రాసెస్ చేస్తూ వచ్చాయి. సో మిల్క్ ఈజ్ ద డేటా. అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ రా ఫ్యాక్ట్, unprocessed. So when the milk is processed, then it can produce different type of items. మనం మిల్క్ ఉపయోగించి టీని ప్రాసెస్ చేయొచ్చు, కర్డ్ తయారు చేయొచ్చు, డిఫరెంట్ టైప్ స్వీట్స్ మనం తయారు చేస్తాం, అలాగే లస్సీని తయారు చేస్తాం, జ్యూస్, ఇలా చెప్పుకుంటూ పోతే మనం రకరకాల వస్తువుల్ని ఈ యొక్క మిల్క్ నుంచి తయారు చేయొచ్చు. అంటే డేటా అంటే ఏంటంటే మన జీవితంలోనే ఉంది, అంకిల్ గారిలోనే ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి డేటాలో రకాలంటే ఏంటో తెలియాలి. అది తెలిస్తే మనకి ఇంకాస్త క్లారిటీ వస్తుంది. సో డేటా వచ్చేటప్పటికి సపోజ్ నెంబర్స్, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ యొక్క నెంబర్ ఉండొచ్చు, స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉండొచ్చు, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఉండొచ్చు, స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్ ఉండొచ్చు, స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఉండొచ్చు, స్టూడెంట్ యొక్క ఏజ్. ఇవన్నీ కూడా మనకి నెంబర్స్. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డేటా. అండ్ టెక్స్ట్ అంటే ఇప్పుడు స్టూడెంట్ యొక్క నేమ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సపోజ్ సమ్ రాజేష్ కుమార్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ స్టూడెంట్. ఆ యొక్క నేమ్ లో ఉండే ప్రతి ఒక్క లెటర్స్ కాంబినేషన్ మనం టెక్స్ట్ అని పిలుస్తాం. టెక్స్ట్ లో ఓన్లీ లెటర్స్ తప్ప ఇంకేమీ ఉండవు. ఓకే, అలాగే స్టూడెంట్ యొక్క అడ్రస్, విలేజ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్ చేసి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ ని మనం తీసుకుంటాం అదంతా కూడా టెక్స్ట్ కి సంబంధించిన డేటా అవుతుంది. ఒక స్టూడెంట్ కి సంబంధించిన నెంబర్స్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే కలెక్ట్ చేస్తామో అది నెంబర్స్ డేటా అవుతుంది. సో ఇక్కడ నెంబర్స్, టెక్స్ట్, ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం ట్రెడిషనల్ డేటా బేస్ అంటాం. ట్రెడిషనల్. ఓకే, అయితే ఇక్కడ మనం డేటా కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. డేటా అంటే ఏంటి? సింపుల్ గా రా ఫ్యాక్ట్ అని చెప్పాం. సో రా ఫ్యాక్ట్ లో మనం తీసుకున్నవి ఒక 2 అనే నెంబర్ తీసుకున్నాం, గోల్డ్ బిస్కెట్ తీసుకున్నాం, మిల్క్ తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి డేటా అంటే ఏంటో క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ఉపయోగపడే కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు డేటాలో రకాలు ఉన్నాయని చెప్పాం. సో డేటాలో రకాలు అవి ఎక్కడి నుంచి మనకు వస్తాయి? ఇప్పుడు డేటా అంటారు ఎక్కడి నుంచి వచ్చింది? మనకి డేటా బేస్ నుంచి వచ్చింది. సో లెట్ us go to
వాట్ ఈజ్ డేటాబేస్. సో ఈ యొక్క టైటిల్లో డేటాబేస్ ప్లస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిబిఎంఎస్. లెఫ్ట్ సైడ్ మనకి ఏంటుంది, డేటాబేస్ ఉంది. సో డేటాబేస్ లో మనం ఏ టర్మ్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు డేటా అంటే ఏంటో తెలుసుకున్నాం. సో డేటా ఈజ్ అ రా ఫ్యాక్ట్, దట్ మీన్స్ అన్ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్. సో ఆఫ్టర్ ద ప్రాసెసింగ్ ద డేటా ఇట్ కెన్ ప్రొడ్యూస్ ద ఇన్ఫర్మేషన్. ప్రాసెస్ చేసిన తర్వాత డేటా నుంచి మనకి ఏంటి వస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో లెట్స్ గో టు డేటాబేస్. సో డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంటే సింపుల్ గా చెప్పాలంటే డేటాబేస్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఈ టర్మ్ దీని నుంచే మనం తీసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉండే డేటాను అంతటిని కలిపితే అప్పుడు దాన్ని మనం ఏం చెప్పొచ్చు, డేటాబేస్ అని చెప్పొచ్చు. ఆ డేటాబేస్ యొక్క కలెక్షన్, బట్ అది ఎలా ఉండాలని చెప్పాడంటే ఇక్కడ ఒక టర్మ్ రిలేటెడ్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ కలిపిస్తే అది డేటాబేస్ అవ్వదు. ఓకే, ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంటే సపోజ్ ఒక స్టూడెంట్ డేటాబేస్ మనం ఫామ్ చేద్దాం. స్టూడెంట్ డేటాబేస్, డేటాబేస్ డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి, కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంటే స్టూడెంట్ కి సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాలి. సపోజ్ స్టూడెంట్ యొక్క నెంబర్, సీరియల్ నెంబర్, స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ యొక్క ఏజ్, స్టూడెంట్ యొక్క క్యాస్ట్, all the data will be stored in this table format, must be related. ఇక్కడ మనం తీసుకున్న ప్రతి ఒక్క డేటా కూడా రిలేటెడ్ డేటా. ఏంటా రిలేటెడ్ అంటే ఈ డేటా అంతా ఎవరికి సంబంధించింది, ఒక స్టూడెంట్ కి సంబంధించింది. ఇక్కడ ఒక స్టూడెంట్ యొక్క నెంబర్ తీసుకొని ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ఇక్కడ మనం తీసుకుంటాం, ఆ స్టూడెంట్ యొక్క ఏజ్ తీసుకుంటాం, ఆ స్టూడెంట్ యొక్క క్యాస్ట్ తీసుకుంటాం. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ తీసుకుని ఇక్కడ ఎవరో ఎంప్లాయీ నేమ్ తీసుకొని ఇక్కడ ఫాదర్ యొక్క ఏజ్ తీసుకుంటే ఇట్స్ నాట్ ఏ రిలేటెడ్, అది తప్పు అవుతుంది మనకి డేటా. మీరు తీసుకున్న డేటా ఓకే, ఏజ్ దగ్గర ఎవరిదో ఒక ఏజ్ తీసుకున్నారు, పేరు దగ్గర ఎవరిదో పేరు తీసుకున్నారు, నెంబర్ దగ్గర ఎవరిదో పేరు తీసుకున్నారు, బట్ ఒకదానికి కూడా సంబంధం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, నీ డేటా అనేది కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. అంటే ఎంటైర్ నీ యొక్క డేటాబేసే తప్పు అవుతుంది. ఓకే, సో ఇక్కడ డేటాబేస్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎలాంటి డేటా తీసుకోవాలి, మనం రిలేటెడ్ డేటా మాత్రమే తీసుకోవాలి. సో ఈ రిలేటెడ్ డేటా అనేది సపోజ్ ఒక స్టూడెంట్ తీసుకుంటే అందులో అందరు స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక ఎంప్లాయీస్ తీసుకుంటే అందులో ఎంప్లాయీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఒక వాటర్స్ లిస్ట్ తీసుకుంటే అందులో వాటర్స్ సంబంధించిన లిస్ట్ ఉంటుంది. ఓకే, ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయి. ఇలా మనం తీసుకునే డేటాబేస్ ఒక రిలేటెడ్గా ఉండాలి, ఒకదానితో ఒకటి సంబంధంతో ఉండాలి, డిఫరెంట్ గా ఉండకూడదు. అలా రిలేటెడ్గా ఉన్నటువంటి డేటానే మనం ఏం చెప్తామంటే డేటాబేస్ అంటాం. ఇప్పుడు ఈ డేటాబేస్లో మనం ఏంటి స్టోర్ చేస్తాం, డేటా. ఆ డేటాని స్టోర్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా ఎలా ఉండాలి, రిలేటెడ్గా ఉండాలి. All the data will be stored in your database, it must be a related. ఓకేనా, మనం తీసుకున్నటువంటి డేటా అనేది డేటాబేస్ లో ఖచ్చితంగా ఎలా అయ్యి ఉండాలి, రిలేటెడ్ అయ్యే ఉండాలి. ఇప్పుడు డేటాబేస్ లో రకాలు ఉన్నాయి. అంటే మనం స్టోర్ చేసినటువంటి డేటా బట్టి దాని యొక్క పేరు డిఫైన్ చేయకూడదు. ఇప్పుడు మనం స్టోర్ చేసిన డేటాలు ఇందాక మనం చెప్పుకున్నాం, టెక్స్ట్ అండ్ నంబర్స్. Suppose we are storing the data about student number and the student name only. Suppose take example, student number, student name, student age, student number, like simply 111, student and some year, student is some 19. So 1111, 19, these are all numbers. A is the text. In this database we are storing only text and the numbers. Okay, otherwise not included in this database. మిగతా ఏవి కూడా అందులో మనం ఇంక్లూడ్ చేయలేదు. సో ఎలా చేసినట్టయితే దీన్నే ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు. ఓకే, డేటాబేస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ట్రెడిషనల్ డేటాబేస్. ఇన్ దిస్ ట్రెడిషనల్ డేటాబేస్ we are storing the data
in only text and numbers, otherwise not including in this type of database. Simply it is called as the traditional database. And suppose we are storing some images, some videos in this type of databases are stored in your computer. మన కంప్యూటర్ లో ఓన్లీ నెంబర్స్ టెక్స్టే కాదు, ఇమేజెస్ స్టోర్ చేస్తాం, వీడియో స్టోర్ చేస్తాం, సాంగ్స్ అని మూవీస్ అని ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. సో ఇన్ దీస్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ కాల్డ్ ఏ మల్టీమీడియా డేటాబేస్. This is the multimedia database. Okay, and then ఈ యొక్క డేటాబేస్ లో థర్డ్ వన్ ఏంటంటే మనకి ఇంకొక మోడల్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు సపోజ్ శాటిలైట్స్ మనం పంపిస్తుంటాం స్పేస్, అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనకి తీసి పంపిస్తుంటాయి అక్కడ శాటిలైట్స్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో అలాంటి టైప్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద database type, geographic information database system database. And then and next one, real time database system. Suppose we have some supermarket or shopping malls or any other company. In your supermarket we are maintaining some items in your supermarket, before in stock, out of stock, sales, క్రెడిట్, డెబిట్, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఆ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన దగ్గర స్టోర్ అయి ఉంటుంది. మన దగ్గర షాపింగ్ మాల్లో దొరికే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే ఆల్ ద గ్రాసరీస్ ఐటమ్స్, అందులో ఫుడ్, కిడ్స్ అండ్ కుకింగ్ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మనం స్టోర్ చేస్తుంటాం. ఆ స్టోర్ చేసిన ఐటమ్స్ సంబంధించిన డీటెయిల్స్ మనకు కావాలి. ఎన్ని ఐటమ్స్ మన దగ్గర స్టోర్ అయి ఉన్నాయి, ఇంకెన్ని ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మన దగ్గర స్టాక్ సేల్ అవుతున్న కొద్దీ ఆర్డర్ ఎన్ని పెట్టాలనేది మనకు తెలుస్తుంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మెయింటైన్ చేసే డేటాబేస్ ఏమంటాం అంటే రియల్ టైమ్ డేటాబేస్ అంటాం. ఓకే, అండ్ దెన్ డేటా వేర్ హౌస్. దిస్ ఇస్ సింపుల్లీ కాల్డ్ హిస్టారికల్ డేటా. హిస్టారికల్ డేటా అంటే సపోజ్ ఒక కంపెనీలో ఎంప్లాయ్ పనిచేస్తున్నాడు. ఆ ఎంప్లాయీ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత లెఫ్ట్ అయి వెళ్ళిపోయిన తర్వాత ఆ కంపెనీలో ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మస్ట్గా సేవ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆ ఎంప్లాయీ 5 years 10 years తర్వాత వచ్చి తన యొక్క పే స్లిప్ అడగడం కానీ, లేదా తన జాయినింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, సర్వీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి అడగవచ్చు. అడిగేటప్పుడు ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. ఆ యొక్క ఎంప్లాయీ మానేసిన వెంటనే సంబంధించిన డేటాబేస్ తీసేసావనుకో, డిలీట్ చేసావనుకో, నువ్వు ఆ ఎంప్లాయీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సపోజ్ మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్ మనం చిన్నప్పుడు స్కూల్లో చదివి ఇంటర్కి, డిగ్రీకి, ఇలా పీజీకి వెళ్ళేటప్పుడు ఎక్కడో పీజీలో మనకి చిన్నప్పుడు స్కూల్ సర్టిఫికేట్ అవసరం అయి ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్ కానీ టీసీ కానీ ఏదో అవసరం అవుతుంది. అప్పుడు ఇమీడియట్గా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ రికార్డ్స్ అన్ని తీసి మన స్టడీ సర్టిఫికేట్ రాసేయడం చేస్తారు. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ స్టోర్ అయి ఉంది. అది పుస్తకం రూపంలో ఉందా, కంప్యూటర్లో ఉందా, ఎక్కడ స్టోర్ అయిన తర్వాత విషయం. అక్కడ మన యొక్క డేటాబేస్ మెయింటైన్ అవుతుంది. అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోయినా సరే నీ యొక్క డేటాబేస్ అక్కడ మెయింటైన్ అవుతుంది అంటే దట్ ఈస్ ద హిస్టారికల్ డేటా. అలాంటి డేటాబేస్ని మనం డేటా వేర్ హౌస్ అంటారు. ఇవి మనకి టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో ఫస్ట్ డేటా అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ దెన్ డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఖచ్చితంగా డేటా అనేది రిలేటెడ్ గా ఒక ఫైల్లో స్టోర్ చేసినట్టయితే అప్పుడు దాన్ని మనం ఏమని చెప్తాం, డేటాబేస్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే స్టూడెంట్స్ డేటాబేస్, ఎంప్లాయీస్ డేటాబేస్, సూపర్ మార్కెట్ లో గ్రాసరీ డేటాబేస్, షాపింగ్ మాల్స్ లో క్లాత్ సెక్షన్ డేటాబేస్, చుడీదార్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఏవైతే మనకి ఒక రిలేటెడ్ గా ఉండే డేటాని ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకున్నట్టు ఒక ఫైల్లో, కంప్యూటర్ లో మనం స్టోర్ చేసుకుంటే ఫైల్స్ అని పిలుస్తాం. అలాంటి రిలేటెడ్ డేటా మనం ఏం చెప్తాం, డేటాబేస్ అంటాం. డేటాబేస్ లో రకాలు డిస్కషన్ చేసాం. ఓన్లీ నెంబర్స్ అండ్ టెక్స్ట్ రిలేటెడ్ గా ఉండే డేటాను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ డేటాబేస్ ని ట్రెడిషనల్ డేటాబేస్ అంటాం. అండ్ దెన్
ఇమేజెస్, వీడియోస్ ఇలాంటికి సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన డేటాబేస్ని తీసుకున్నట్టయితే మనం దాన్ని మల్టీమీడియా డేటాబేసెస్ అంటాం. అండ్ దెన్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం ప్రొవైడ్ చేసుకున్నట్టయితే దాన్ని జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ అంటాం. అదే షాపింగ్ మాల్స్లోనూ బ్యాంకింగ్ సెక్టర్లో, బ్యాంకింగ్లో అమౌంట్ మనం వేస్తుంటాం, తీస్తుంటాం, క్రెడిట్స్, డెబిట్స్, మనం ఎంత చేసాం, ఎంత తీసాం, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇలాంటి మెయింటెనెన్స్ అనమాట. అలాంటివి రియల్ టైమ్ మెయింటెనెన్స్ డేటాబేస్ అంటారు. సూపర్ మార్కెట్లో వస్తువులు అమ్ముతుంటారు, సో స్టాక్ అనేది తగ్గిపోతుంటుంది, మళ్ళీ ఎంత ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడు ఈ అకౌంట్లో మనం డబ్బులు వేస్తుంటాం, తీస్తున్నప్పుడు అకౌంట్ లో బ్యాలెన్స్కి వస్తుంది, మళ్ళీ దాన్ని క్రెడిట్ చేయాలి. ఇలాంటి మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకునేదంతా రియల్ టైమ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ హిస్టారికల్ డేటా అంటే ఎప్పటికైనా సరే మనకి ఇన్ ఫ్యూచర్లో మనకి ప్రీవియస్ వర్కింగ్ డేటా ఎక్కడైనా ఉంటే అది మనకు కావాల్సి వస్తే అప్పుడు దాన్ని ఏమని చెప్తామంటే మనం డేటా వేర్ హౌస్ అంటాం. ఇవి మనకి టైప్స్ ఆఫ్ డేటా బేసెస్. డేటా ఈజ్ ద రా మెటీరియల్, సింపుల్లీ కాల్డ్ అన్ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్. Database is the collection of related data. So this is the left term is the completed. What is data and what is database? It's clearly. And then management system. So management system means it is a program to define అండ్ రిట్రీవ్ డేటా. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తాం. ఎలాంటి డేటాని స్టోర్ చేస్తాం? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటాని స్టోర్ చేస్తాం. ఆ డేటాని మనం తీసుకెళ్ళి ఒక కంప్యూటర్లో, ఈరోజు నవేడేస్ మనం ఒకప్పుడు ఫైల్ సిస్టమ్ వాడేవాళ్ళు, అంటే బుక్స్లో డేటాను రాసుకోవడం, ఫైల్స్లో రాసుకోవడం, రికార్డ్స్లో రాసుకోవడం, ఈ పద్ధతి ఉండేది. ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్, కంప్యూటర్ బేస్డ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా డేటాబేస్ని ఒక కంప్యూటర్లో స్టోరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. మనం కంప్యూటర్లో డేటాని ఎప్పుడైనా స్టోర్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఏంటి కావాలి? ఒక సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా కావాలి. సో హియర్ ద టర్మ్ ఈజ్ సాఫ్ట్వేర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది మనం ఫస్ట్ లో నేర్చుకున్నాం. సాఫ్ట్వేర్ డెఫినేషన్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. Here the program means set of instructions. What is an instruction? ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? మనం ఏదైనా పని తెలియకపోతే తెలియజేయడం ఏమంటాం? ఇన్స్ట్రక్షన్స్. వాట్ వీ కెన్ డూ. ఓకే, మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నాం అవతల వాళ్ళకి తెలియనప్పుడు మనం చెప్పే విధానాన్ని ఏమని చెప్తాం? ఇన్స్ట్రక్షన్ అంటాం. యాక్చువల్గా కంప్యూటర్లో సాఫ్ట్వేర్స్ ఎందుకు అవసరం? కంప్యూటర్ ఈజ్ ఎ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ డోంట్ హ్యావ్ సెల్ఫ్ థింకింగ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. మానవుడిలాగా సొంతంగా ఆలోచించుకునే స్వభావం అనేది కంప్యూటర్కి లేదు, కనుక మనం ప్రతిదీ కూడా కంప్యూటర్కి చెప్తుండాలి. చెప్పడం అంటే మనం కంప్యూటర్తో మాట్లాడలేం కదా. సో వీఆర్ టెల్లింగ్ అవర్ వర్క్స్ టు యువర్ కంప్యూటర్ బై యూజింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. మనం కంప్యూటర్తో ఏది మాట్లాడాలన్నా త్రూ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మాట్లాడాలి. అంటే బ్రిటన్గా మాట్లాడడం అంటే బ్రిటన్గా. అలాంటి ఆ బ్రిటన్ స్టేట్మెంట్స్నే మనం ఏం చెప్తామంటే ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఆ ఇన్స్ట్రక్షన్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఈజ్ ఆల్టర్నేట్లీ కాల్డ్ సింపుల్లీ టాస్క్. కంప్యూటర్ ఏదైతే పని చేయాలో ఆ పనిని మనం ఏంటంటే ప్రోగ్రామ్ అంటాం. ఆ టాస్క్ మనం చెప్పే విధానాన్ని ఏమంటాం? ఇన్స్ట్రక్షన్స్ అంటాం. అలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు కంప్యూటర్స్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి కంప్యూటర్లో జరుగుతున్నాయి. అలాంటి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం ఏమని చెప్తాం? సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ డెఫినేషన్ ఏంటి మనకి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో DBMS ఈజ్ ద వన్ ఆఫ్ ద స్పెషల్ సాఫ్ట్వేర్. DBMS కూడా మనకు ఒక సాఫ్ట్వేర్. దీని పని ఏంటి అంటే మనము డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఈ స్టోర్ చేసినటువంటి డేటా మళ్ళీ మనకి ఎప్పుడైనా కావాలంటే తీసుకుంటాం. అందులో ఉన్న డేటాను మోడిఫికేషన్స్ చేస్తుంటాం. రిమూవింగ్, యాడింగ్, మోడిఫైయింగ్, 3 రకాల పనులు చేస్తుంటాం మనం డేటాబేస్. ఇప్పుడు సపోజ్ సూపర్ మార్కెట్ కోసం మాట్లాడాం, స్టూడెంట్ డేటాబేస్ కోసం మాట్లాడాం,
స్టూడెంట్స్ జాయినింగ్స్ అవుతుంటారు, విత్డ్రాల్ అవుతుంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సపోజ్ స్టూడెంట్ ఎక్కడ ఫోన్ నెంబర్ మారింది, సో ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలి. స్టూడెంట్ యొక్క అడ్రస్ మారింది, స్టూడెంట్ అడ్రస్ అప్డేట్ చేయాలి. అలాగే సూపర్ మార్కెట్లో వస్తువులు ఏవో కొత్తవి వచ్చి పెట్టారు, అవి యాడ్ చేయాలి. లేదా కొన్ని వస్తువులు వాడడం లేదు, లేదా వాటి యొక్క స్టాక్ తగ్గిపోయింది, వాటిని అప్డేట్ చేయాలి. సో స్టోర్ ద డేటా అండ్ రిట్రీవ్ ద డేటా. ఈ మెయింటెనెన్స్ అంతా ఒక మానవుడు ఎప్పుడు కూడా చూడలేడు. సో ఆ మెయింటెనెన్స్ అంతా చేసేది ఎవరు? ఒక సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేరే మేనేజ్మెంట్ సిస్టమ్. సో సింపుల్లీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ టు మేనేజ్ అండ్ రిట్రీవ్ ద డేటాబేస్. సో డిబిఎంఎస్ అనేది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ అన్నమాట. మనం కంప్యూటర్లో స్టోర్ చేసినటువంటి డేటాబేస్ని మేనేజ్ చేస్తుంటుంది, రిట్రీవ్ చేస్తుంటుంది. సో యాడింగ్, రిమూవింగ్, మోడిఫైయింగ్, ఈ 3 రకాల పనులు మనం సిస్టంలో చేస్తుంటాం. అప్డేట్, సింపుల్ చెప్పాలంటే అప్డేట్ చేయడం, డేటా ఎడిటింగ్ చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా చూసుకునేది ఎవరు అంటే ఒక సాఫ్ట్వేర్, అదే డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్కి, డేటాబేస్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్ మనకి MySQL ఒకటి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండ్ ఒరాకిల్, ఇంకా ఎక్సెట్రా చాలా సాఫ్ట్వేర్స్ మనకి ఉన్నాయి. ఇవన్నీ కూడా డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్. ఈరోజు మనం ఆన్లైన్లో జాబ్స్ అప్లై చేస్తుంటాం. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ అప్లైయింగ్ జాబ్స్. మీ యొక్క జాబ్స్ అప్లై చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేస్తారు. స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, క్వాలిఫికేషన్, ఏజ్, క్యాస్ట్, సబ్జెక్ట్, అందరి దగ్గర కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సమ్ లొకేషన్లో స్టోర్ చేస్తారు. మీకు సిస్టమ్ స్క్రీన్ మీద కనిపించేది కేవలం అప్లికేషన్ మాత్రమే. అంటే మీరు జాబ్కి అప్లై చేయడానికి ఏంటంటే అవసరం అవే కనిపిస్తాయి. ఆ అప్లికేషన్ మన ఫ్రంట్ కనిపిస్తుంది, దట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే మన యొక్క డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ఈ యొక్క డిబిఎంఎస్. ఓకేనా? ఆ బ్యాక్ ఎండ్ లో మనకి సాఫ్ట్వేర్స్ అనేవి రన్ అవుతాయి. సో బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేటప్పటికి మనం అమౌంట్ వేస్తాం, తీస్తాం, వచ్చేస్తాం, అయిపోయింది. బట్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది? నీ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్, నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, బిఫోర్ 1 month క్రెడిట్స్, డెబిట్స్, బిఫోర్ 1 year క్రెడిట్స్, డెబిట్స్, ఫ్రమ్ ద ఓపెనింగ్ అకౌంట్ ఇన్ అవర్ బ్రాంచ్ అండ్ ఎండ్ ఆఫ్ ద అకౌంట్ ఇన్ అవర్ బ్రాంచ్. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నుండి నువ్వు అకౌంట్ క్లోజ్ చేసినంత వరకు నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ రిట్రీవింగ్ అవుతూనే ఉంటుంది, మేనేజింగ్. ఈ మెయింటెనెన్స్ అంతా చేసేదే మనకి ఈ యొక్క డిబిఎంఎస్. ఈరోజు మీరు కాలేజ్ జాయిన్ అవ్వడానికి వచ్చేటప్పుడు ఒక అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేస్తారు, నీలాగా ఇంకో స్టూడెంట్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఉపయోగించి ఒక చిన్న డేటా సీట్, సింప్లీ డేటాబేస్. బట్ మీ అందరి దగ్గర ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన కాలేజీ వాళ్ళు మీ యొక్క డేటాను దగ్గర స్టోర్ చేసుకుంటారు. సెక్షన్ వైజ్, ఇయర్ వైజ్, క్లాస్ వైజ్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఆధార్ కార్డ్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, సమ్ ఇన్ఫర్మేషన్. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ లొకేషన్. సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ డేటాబేస్. ఆ డేటాబేస్ ని మనం సాఫ్ట్ కాపీగా మార్చడం, అంటే కంప్యూటర్లో స్టోర్ చేయడానికి ఉపయోగపడే రకమైన సాఫ్ట్వేర్ ని మనం ఏమంటే డిబిఎంఎస్ అంటారు. సో దిస్ ఈజ్ అవర్ 5th semester paper 5 title. All of you clear? Thank you.